యేసుక్రీస్తునామమున మీకు అందరికి శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరి దేవుడు యొక్క వింటున్న శ్రోతలను మరి వ్యక్తులుగాను కుటుంబాలుగాను దేవుడు తన కృపాక్షేమములతో కాపాడాలని నేను ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మరి ధ్యానించవలసినటువంటి అంశం గురించి చెప్పడానికి ముందు ఒక వాక్యాన్ని చదువుతాను. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. మన దేశంలో మహిమ నివసించినట్లు, మహిమ అనే అంశాన్ని ఈరోజు ధ్యానించుకుందాం ప్రియులారా. ఇది కీర్తనాకారుడు 85వ కీర్తన 9వ వచనంలో రాయడం జరిగింది. మహిమ అనేటువంటిది గురించి ఆలోచించినప్పుడు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 22వ అధ్యాయాల వరకు కూడా దేవుని మహిమ గూర్చిన కథనాలే ఉన్నాయి. అయితే వాటిలో కొన్నిటిని మాత్రం ధ్యానించాలని ఆశిస్తున్నాను. మరి ఇక్కడ వాట్ ఈజ్ గ్లోరీ, మహిమ అంటే ఏంటి? హై రినౌన్, ఆనర్ ఓన్ బై ఎ నోటబుల్ అచీవ్మెంట్. మహిమ అంటే ఏమిటంటే గొప్ప ఘనత, గౌరవము, ఏదైనా ఘనకార్యము సాధించడం వలన కలిగినది మహిమ అని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథం అంతా కూడా మరి మొదట హెబ్రియూ భాషలో రాయబడింది. హెబ్రీ భాషలో మరి దేవుని మహిమ గురించి కవోద్ ఆఫ్ ఎలోహిం అని అంటారు. అయితే ఈ యొక్క గ్లోరీ అనే మాటను మనం ఆలోచించినప్పుడు, గ్లోరీ అనేటువంటిది ఒక గ్రీక్ పదం. గ్లోరీ ఇన్ గ్రీక్ ఈజ్ డాక్సా. డాక్సా అనే ఏన్షియంట్ గ్రీక్ అపియర్స్ టు సీమ్, టు థింక్ అండ్ టు యాక్సెప్ట్. డాక్సా మహిమ అనేటువంటిది దర్శనమిచ్చుట. టు అపియర్ అనే మాటకు మూల భాషలో డొకీన్ అనేది రాయబడింది ప్రియులారా. డాక్సా ఆల్సో సీన్ ఇన్ రష్యన్ వర్డ్ స్లావా. ఈ విధంగా మరి దేవుని యొక్క మహిమ గురించి కవోద్ ఆఫ్ ఎలోహిం ఆర్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఇది మన అంశము అని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మహిమ అనేటువంటిది లేఖనాల ప్రకారము కన్నులకు కనిపించేది, మరి నడిపించేది, ప్రేరేపించేది, కాపాడేదని మీతో సవినంగా మనవి చేస్తున్నాను. మరి ప్రభువు నామమున గొప్ప కార్యములు చేసేదిగా కూడా ఉంటుందని మీతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుడు మహిమాన్వితుడైన దేవుడు మానవుల పట్ల, లేదా తన ప్రజల పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల, యూదావారి పట్ల, అన్ని జాతుల పట్ల చేసిన మహిమ కార్యములు ఆయన యొక్క మరి బైబిల్ గ్రంథం అంతటా కూడా రాయబడిందని మీతో మరొకసారి మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక వాక్యాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు కీర్తనలు 24:7-8 వచనంలో చూస్తే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా అని ఇక్కడ రాయబడింది. ప్రియులారా, పురాతనమైన తలుపులు, యెరూషలేము తలుపులు పురాతనమైన తలుపులు. మరి ఆ యొక్క పురాతనమైన తలుపులు వారు తెరిస్తే మరి దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత వారికి వస్తుందని, మరి వారు క్షేమంగా ఉంటారని, సమాధానంతో ఉంటారని, శత్రు భయం లేకుండా ఉంటారని ఇందులోని అర్థం తెలియజేస్తుంది ప్రియులారా. ఎందుకనగా ఆయన బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ యాహ్వే ద లార్డ్ మైటీ ఇన్ బ్యాటిల్. చెప్పేదేమంటే, ఈ యొక్క ప్రభువు, మహిమగల ఆ ప్రభువు తన ప్రజలను విమోచించి వారి శత్రువులను పడద్రోసేవాడు. దేవుడు తన ప్రజలకు, తన భక్తులకు ఆయన మరి కరుణామయుడు ప్రియులారా. కానీ ఆయన శత్రువులకైతే ఆయన భయంకరుడుగా ఉన్నట్లు మనము పాత నిబంధన గ్రంథంలో అంతట్లో చూస్తాం. అయితే మరి ఈ యొక్క పురాతనమైన తలుపులు కేవలం యెరూషలేము తలుపులు తెరవడం మాత్రమే కాకుండా, మరి మహిమగల రాజు
ఆ నగరంలో ప్రవేశించినట్లు వారి తలుపులు తెరిచినట్లే మానవ హృదయాలు కూడా తమ హృదయాలను దేవునికి తెరిచినప్పుడు ఆయన మన హృదయాలలో ప్రవేశించి ఆయన రాజుగా ఉంటాడు. ఆయన మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను, మన సమాజాన్ని ఏలేవాడుగా ఉంటాడని మీతో మనవి చేస్తున్నాను. మహిమ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పదంగా మనము గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. మహిమాన్వితుడైనటువంటి దేవుడు, ఆయన చేసిన మహిమ కార్యాలు, మరి దేవుణ్ణి, ఆయన మహిమ కార్యాలను, దేవుణ్ణి, ఆయన నామాన్ని విడదీయలే ప్రియులరా. కాబట్టి దేవుడు మహిమాన్వితుడు, ఆయన నామము మహిమాన్వితమైనటువంటి నామం అనే దాన్ని మీతో మనవి చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో చేసిన కార్యాల గురించి కొంత ధ్యానిద్దాం. విముక్త ప్రజలకు మరి దేవుని మహిమ ఎలా కనిపించింది? క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను, మరి యూదావారిని, అంటే వారు హెబ్రీయులుగా ఉండి మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా హోరేబ్ అనే పర్వతం పైన మోషే తన మామ యొక్క మందను మేపుతూ ఉంటున్నప్పుడు మరి మేపుతూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైన ఒక సంఘటన ఆయనకు కళ్ళకు కనిపించింది. ఒక పొద, అగ్నివల పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అది ఒక వింతైనటువంటి దృశ్యంగా అతడు, ఆ యొక్క కాపరిగా ఉన్న మోషే చూసినప్పుడు, తాను దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి ఒక స్వరం వినిపించబడింది. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెబుతూ, మరి మోషే ఆ గొర్రె మందలు మేపుతున్నప్పుడు అతనిలో ఒక చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఈ యొక్క కర్రతో దాన్ని కింద పడవేయమంటాడు. కింద పడవేసినప్పుడు అది సర్పంగా మారుతుంది. మరి మోషే భయపడతాడు. అయినప్పటికీ నీవు మరల దాన్ని తోక వైపు పట్టుకో అని, ఆ తోక వైపు పట్టుకోమని చెప్పినప్పుడు మోషే దాన్ని, ఆ కర్రను తన కర్రనే పట్టుకునగా మరి అది మరలా పాము అవుతుంది. మరి ఈ యొక్క కర్రను తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు, ఆ హెబ్రీ ప్రజలకు చెప్పి, మరి ఆ యొక్క ఫరో రాజు దగ్గర నీవు వెళ్ళాలి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్మని ఆయనకు చెప్పాలి అన్నప్పుడు మరి ఈ యొక్క మోషే జంకుతాడు. కానీ మరి దేవుడు ధైర్యపరిచి మరి ఆ యొక్క కర్ర, స్టాఫ్ ఆఫ్ అథారిటీ, ఒక అధికార దండంలాగా దాన్ని మోషే గారికి ఇచ్చి, ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు మహత్కార్యములు చేసినప్పుడు మరి వారి యొక్క దేవతలకు మరి తీర్పు తీర్చినప్పుడు నైలు నదిని ఎర్రగా చేయడం, అంటే రక్తంగా మార్చడం, కప్పను వారు పూజించే ఆ యొక్క దేవతాన్ని పూజించే ఆ యొక్క దేశంలో, ఆ దేశం నిండా, ఆ యొక్క ఇండ్ల నిండా, ఆ యొక్క వారి యొక్క పాత్రల నిండా కప్పలు వచ్చేటట్టు చేశారు. వారు కప్పను కూడా వారి దేవతగా పూజిస్తారట. మరి పామును మోషే తీసుకొని వెళ్ళిన కర్ర కింద పడవేస్తే అది పాముగా మారింది. అయితే ఐగుప్తు మాంత్రికులు కూడా అలా చేశారు. కానీ మోషే పడవేసిన కర్ర, జాగ్రత్తగా వినాలి, మోషే పడవేసినటువంటి కర్ర ఆ యొక్క మాంత్రికులు చేసిన పామును మింగేసిందట ప్రియులారా. అయితే ఆ 10 సూచక్రియలు మహత్కార్యం చేసినా కూడా మరి ఫరోగా కఠిన హృదయుడై ఆ ప్రజలను పోనీయనప్పుడు దేవుడు చివరిగా 10వదిగా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠుల యొక్క సంతానాన్ని, ఆ యొక్క పశువులలో మొదటి సంతానాన్ని అంతా నశింపజేయడానికి మరి దేవుడు మరణదూతను పంపించినప్పుడు ఆ ఐగుప్తీయుల ఇంట్లలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి కుటుంబంలోని వారి యొక్క ప్రథమ కుమారుడు చనిపోతాడు. వారికి ఉన్నటువంటి పశువులలో మొదటి సంతానం అంతా చనిపోతుంది. వారు భయభ్రాంతులై మరి ఈ ప్రజలు వెళ్ళిపోతే మంచిది అని మరి ఫరోని వేడుకుంటారు. ఫరో కూడా భయపడి అన్ని సూచక్రియలు మహత్కారం చేసిన తర్వాత కూడా ఇంకా వారిని పోనీయకపోతే మంచిది కాదు అనుకొని భయపడిన వాడై మరి ఇశ్రాయేలును పంపిస్తాడు ప్రియులారా. దేవుడు ఈ విధంగా మొట్టమొదటి మరి ఆ యొక్క పర్వతం పైన, హోరేబు పర్వతమైన అగ్నిలో, ఆ యొక్క పొదలో ఉండి మాట్లాడి తన యొక్క మహిమను ఫస్ట్ మోషే కనపరుస్తాడు. ఆ తర్వాత 10 సూచక్రియలు మహత్కార్యం చేసినప్పుడు ఆ యొక్క ప్రజల ముందు ఐగుప్తీయులు కూడా భయభ్రాంతులవుతారు. కాబట్టి దేవుడు తన ప్రజలను వెండి బంగారములతో
నడిపించనని రాయబడింది. వారిలో నిస్సత్వ గలవాడు ఒకడునూ లేడని రాయబడింది. ప్రియులారా, దేవుడు ఈ విధంగా ఆ ప్రజలు నడిపిస్తున్న సమయంలో మరి వారి యొక్క ప్రయాణ మార్గంలో వారు 40 సంవత్సరాలు మరి ఆ యొక్క అరణ్యంలో మరి వాగ్దాన దేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. అయితే వారి అరణ్య యాత్రలో దేవుడు విచిత్రంగా వారికి పగలు మేఘంలో ఉండి నీడనిచ్చి మేఘస్తంభంలో ఉండి వారిని నడిపించాడు. రాత్రిపూట ఆ యొక్క అరణ్యంలో తాపకరమైన తేళ్ళు పాములు ఉన్నటువంటి ఆ ఎడారిలో మరి ఆ అరణ్య ప్రాంతాలలో మరి రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉండి తన ప్రజలు నడిపించాడు. ప్రియులరా, చెప్పేది ఏమంటే గ్లోరీ దట్ విచ్ క్యాన్ బి సీన్. మరి మహిమ అనేటువంటిది కళ్ళతో చూడగలిగినది. నిజంగా దేవుని మహిమను మోషే చూశాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి ధర్మశాస్త్రాన్ని గురించి మరి నిర్గమాకాండం 24వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలలో చూస్తే మరి దేవుని ఆదేశాల మేరకు సీనాయి కొండ మీద ఎక్కినప్పుడు దేవుడైన యెహోవా మహిమ కొండ మీద 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున మేఘములో యెహోవా మహిమ దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కనబడింది. ప్రియులరా, దహించు అగ్ని వలె దేవుడు కనపడ్డాడు. ఆ యొక్క మోషే గారు ఆయన కనిపెట్టి ఉన్నప్పుడు 7వ రోజు ఆయనకు పిలుపు వచ్చిందంట. 40 రోజులు మోషే ఆ యొక్క సీనాయి పర్వతం పైన మరి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర పలకలను కనిపెట్టుకొని తిరిగి రావడం జరిగింది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కోసం ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రియులరా, అప్పుడు కూడా దేవుని యొక్క మహిమాన్విత దృశ్యాన్ని, దహించు అగ్ని వలె ఉన్నటువంటి దృశ్యాన్ని మోషే కన్నులారా చూశాడు. మరియు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ కొండ దిగువ నుండి మీరు చూడడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. చెప్పేదేమంటే మరి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మహిమాన్వితుడైన దేవుడు. ప్రియులారా, మరి మరొక సంఘటనను మీ దృష్టికి తేవాలని ఆశిస్తున్నాను. మరి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము లో మరి కొన్ని వచనాలు మనము చూసినట్లయితే ఈ యొక్క ప్రవక్త మరి పెద్ద ప్రవక్తల్లో ఒకరైన యెషయా గారు దేవుడి మహిమాన్విత దర్శనము యొక్క 6వ అధ్యాయంలో కలుగుతుంది. ప్రియులారా, దర్శనంలో దేవుడు మరి సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి ఆయన తన కళ్ళతో చూడడం జరిగింది. చెప్పేది ఏమంటే సింహాసనాన్ని ఆసీనుడైన దేవుడు అక్కడ యేసుప్రభు అని మరి వ్యాఖ్యానకర్తలు చెప్తారు. ఆయన యొక్క అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును చూచి ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనగా 6 రెక్కలు కలిగినటువంటి శరాపులు, వీటిని మహాదూతలు అంటారు. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసిరి అని రాయబడింది. నిజానికి శరాపులు అనేటువంటి ఈ మహాదూతలు అనేటటువంటి ఈ దూతలు సింహాసనాసీనుడైన దేవుని సన్నిధిలో వారు నిత్యము స్తుతించే దూతలు. వారు దేవునిని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని వారు కొనియాడుతూ ఉంటారు. ప్రియులారా, మరి ప్రవక్త గారు యెషయా కన్నులతో చూడలేదు, కానీ దర్శనంలో ఆయన చూడడం జరిగింది. అయితే అలా చూసినప్పుడు అంతవరకు తాను పనిచేస్తున్నటువంటి రాజులే గొప్ప అని భావించేటటువంటి వారి సింహాసనం చూసి అయ్యో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని అనుకునేవాడు. అయితే యెషయా ప్రవక్త గారు కూడా రాజకీయ సలహాదారుడే అయినప్పటికీ దేవుడు తన మహిమాన్వితమైన రూపాన్ని, సింహాసనాసీనుడైన దేవుని అక్కడ చూడడం జరిగింది. ప్రియులారా, నిజానికి అలాంటి సందర్భంలో ఈ యొక్క శరాపులు లేదా వీటినే ప్రజ్వలించే దూతలు కూడా అంటారు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తే మరి 8వ వచనంలో ఆ యొక్క 4 జీవులు, ఒక జీవి సింహము ముఖము కలిగి, రెండవ జీవి దూడ ముఖము కలిగి, మరొకటి మనుష్య ముఖం కలిగి, 4వది పక్షిరాజు ముఖం కలిగిన 4 జీవులు 24 పెద్దల ముందు సింహాసనాసీనుడైన దేవుణ్ణి మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ వారు స్తుతించినట్టు మనం చూస్తాం. అనగా అవి 4 జీవులకు కూడా మరి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకుంటాయట. మరి 2 రెక్కలతో తమ కళ్ళను మూసుకొని ఆయన మహిమాన్వితుని చూడలేమన్నట్లుగా అవి తమ కళ్ళను 2 రెక్కలతో మూసుకొని 2 రెక్కలతో మరి స్తుతిస్తూ
ఉంటాయని మరి మనం చూడగలం. కాబట్టి ఆ శరాపులు ఆ విధంగా స్తుతిస్తున్నప్పుడు అక్కడ ప్రవక్త గారు యెషయా గారికి మరి దేవుని సన్నిధిలో తన నిజ స్వరూపము, తాను భక్తుడైనప్పటికీ ప్రవక్త అయినప్పటికీ తాను కూడా మరి అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య జీవించున్నవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను చూచితిని అని ఆయన భయపడుతున్నప్పుడు ఆ యొక్క శరాపులలో ఒక శరాపు మరి కారుతో తీసిన నిప్పు తీసి ఆయన పెదవులకు తగిలించినప్పుడు అతడు పవిత్రీకరించబడ్డాడట. ఆ తర్వాత ఆయనకు చూసిన మొదటి దర్శనం పరలోక దర్శనం, రెండవది తన అంతర్దర్శనం, తనను గురించి తాను చూసుకున్నాడు. ఆ తర్వాత నశించుతున్న ఆత్మల దర్శనం కూడా ఆ యొక్క 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూడడం జరుగుతుంది. అప్పుడు మా కొరకు ఎవరిని పంపుదుము అని ఒక స్వరం తనకు వినబడుతుంది యెషయా గారికి. అంటే హూమ్ షల్ ఐ సెండ్ అంటే హియర్ ఐ యామ్ అంటాడు. అంటే ఎవరిని మా కొరకు పంపుదును, ఆ నశించుతున్న ఆత్మల కోసం ప్రకటించడానికి ఈ యొక్క యెషయా ప్రవక్త గారు తానే స్వచ్ఛందంగా వెళ్ళినట్టు మనం చూడగలం ప్రియులరా. మరి దేవుడు ఆయన వెళ్ళమని ఆయనకు అక్కడ పిలుపు లేదు, కానీ ఆ యొక్క ప్రజల యొక్క దురవస్థను లేదా వారు విననొల్లని ప్రజలుగా ఉండి తిరుగుబాటుదారులుగా ఉంటున్న ప్రజల వరకు చెప్పడానికి వెళ్తానని అన్నాడు. అంతేకాకుండా ఆ అధ్యాయం చివరిలో మరి ఆ కొట్టివేయబడినటువంటి యూదా వంశంలోంచి కొట్టివేయన మొద్దులోంచి చిగురు పుడుతుందని, ఆ చిగురు యేసుక్రీస్తని, ఆ చిగురే రక్షకుడుగా ఉండి కేవలం యూదా వారిని ఇశ్రాయేలు వారిని మాత్రమే కాకుండా మానవ జాతిని అంతటిని కూడా రక్షిస్తాడని మరి ప్రవక్త చెప్పడం జరిగింది ప్రియులారా. కాబట్టి చెప్పేది ఏమంటే ప్రాఫెట్ ఐజాయా కుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఎ విజన్. కాబట్టి ఈ యొక్క విజన్ అనేటువంటి వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని రాయబడింది. ఎక్కడైతే దర్శనం లేకుంటుందో మనుషులు అక్కడ నశిస్తారట. అనగా మరి మనం కళ్ళతో దేవుని చూడలేకపోయినప్పుడు దర్శనంలోనైనా మనం చూడాలి, ఆయన వాక్యం వెలుగులోనైనా మనం చూడగలిగితే ఆ మహిమాన్వితుడైన దేవుని మనం తెలుసుకోగలమని మీతో మనవి చేస్తున్నాము ప్రియులారా. మరి ఇక 3వ సంఘటనలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తే హగ్గై ప్రవక్త కాలంలో ఒక జరిగిన సంఘటన ప్రియులారా. హగ్గై 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో మరి ఆ మొదటి 2, 3, 4 వచనాలలో కూడా మరి దేవుడు హగ్గై అనే ఒక ప్రవక్త ద్వారా మీరు ఒక మందిరాన్ని కట్టండి, ఈ యొక్క మందిరమును నేను మహిమతో నింపుతాను అన్నాడు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అంతవరకే మరి సొలొమోను గారు కట్టినటువంటి మందిరము గొప్ప శృంగారమైన మందిరము, అద్భుతమైన కట్టడాన్ని మరి మన అందరికీ తెలుసు. ఇశ్రాయేల్ కూడా ఆ యొక్క మందిరం యొక్క ప్రఖ్యాతిని గురించి, ఆర్కిటెక్చర్ గురించి చెప్తారు. అయితే బబులోను వారు యూదా వారిని బానిసత్వంలో కొనిపోయిన తర్వాత మరి బబులోని వారి రాజుల పాలనలో వాళ్ళు పెట్టినటువంటి ఎవరైతే ప్రతినిధులు దాన్ని విగ్రహారాధన చేసే స్థలంగా యెరూషలేములో మరి సొలొమోను గారు కట్టిన మందిరాన్ని చేశారు. అది పాడైపోయింది. అందుకనే దేవుడు ఈ యొక్క యెరుబ్బాబేలు అనే వాడిని, ఆ యొక్క గవర్నరును, మరి యెహోషువ అనేటటువంటి యాజకుని, ఆ ప్రజలందరినీ ప్రేరేపించి వెండి నాది బంగారు నాది కాబట్టి నా కోసం ఒక మందిరాన్ని కట్టండి, ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతున్నాడు ప్రియులరా. నిజానికి మహిమాన్వితుడైన దేవుడు మహిమతో నింపడం అద్భుతమైన విషయం ప్రియులరా. నిజానికి సాల్వేషన్ అంటే ఏమో కాదు. సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ గ్లోరీ ఇన్సైడ్ అవర్ హార్ట్స్, ఇన్సైడ్ అవర్ లైఫ్స్. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారు ఇంకొకటి ఇదే భాగంలో ఏమంటాడంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అనడము చాలా అద్భుతమైన విషయం. అండ్ ఐ విల్ ఫిల్ ద టెంపుల్ విత్ గ్లోరీ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. మరి సేనల ప్రభు సెలవిస్తున్నాడు, ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను. నిజానికి చాలాసార్లు మనము లక్షలలో కోట్లు ఖర్చు పెట్టి ఈనాడు క్రైస్తవులు మందిరాలను, దేవాలయాన్ని కడుతున్నారు ప్రియులారా. అది చాలా మంచిదే, ఆరాధనకు ఒక ప్రత్యేకమైన స్థలం. కానీ దేవుడు నిన్ను నన్ను నీవే నా దేవాలయం అంటున్నాడు. మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? నేను మీలో నివసిస్తాను, మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ప్రియులారా. మరి ఈ యొక్క శుభవార్త మరి ప్రపంచమంతటా చెప్పుబడుతున్నటువంటిది. అది మీటింగ్స్ అయితేనేమి, కాన్ఫరెన్స్ అయితేనేమి,
లేదా టీవీ ప్రోగ్రామ్స్ అయితేనే ప్రపంచం అంతా కూడా ప్రజలు తనను తెలుసుకోవాలి, నిజ దేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, ఆయన వెలుగును తెలుసుకోవాలి, ఆయన మహిమను తెలుసుకోవాలి, ఆయన మహిమతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియులారా, మహిమతో నింపబడిన జీవితాలు, మహిమతో నింపబడిన సేవకులు గొప్ప సేవ చేయగలరు, అనేకులను క్రీస్తు కొరకు ఆకర్షించగలరు. వారు మరి ఫలములతో వరములతో మరి ముందుకు వెళ్ళగలరు. ప్రియులారా, నాకు ఒకటి గుర్తు వస్తుంది ఏమంటే, నిజానికి ఒక పక్షి మరి యొక్క వరాలు 9 వరాలు ఉన్నాయి. మరి ఆ యొక్క 9 వరాలు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత, అద్భుతములు, భాషలు, ఆత్మల వివేచన, ప్రవచించు కృపావరము, మరి అలాంటి మరి విశ్వాసము, ఇవి 9 వరాలు. మరి 9 ఫలాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము, విశ్వాసము. ఇవి ఒక పక్షి 2 రెక్కలతోనే ఎగిరితేనే అది ఆకాశంలో బాగా ఎగరగలుగుతుంది. అందుకనే అలాగే ఈ ఒక రెక్క వైపు ఉన్నటువంటి దేవుని వరములు, మరొక వైపు రెక్క ఫలములు. అంటే ఈ యొక్క వరములతో బలవంతులుగా మనం ఉండగలము. దేవుని యొక్క పరిచర్యను బలవంతంగా మరి సాతానుపై విజయం సాధించే బలశాలుగా ఉంటాము. స్వస్థతలు, విడుదలలు, మరి అద్భుత కార్యాలు జరుగుతాయి. అయితే ఈ యొక్క ఫలములు వచ్చేసరికి, ఫలములు మనిషి యొక్క క్యారెక్టర్ని, మన జీవితాన్ని మరి యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలతో మనం నింపినప్పుడు మనం గర్వాంధులం కాకుండా, వరాలు మనిషికి గర్వం తెచ్చిపెడతావేమో కానీ అవి మంచిదే, కానీ ఫలాల ద్వారా దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, ఇవన్నీ కూడా ప్రజల విషయంలో మనం చూపించినప్పుడు అది ప్రజల జీవితాలలో ఫలభరితంగా ఉంటుందని, మరి అద్భుత కార్యములు జరుగుతాయని మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మందిరము మహిమతో నింపబడాలి. గాడ్ వాంట్స్ us to be filled with the power of the Holy Spirit so that we may glorify God. నిజానికి ఇక్కడ దేవుడు మరి యాహువే, యెహోవా అన్నప్పుడు ఆయన నిబంధన సంబంధమైన నామం అది. అంటే దేవుని ప్రజలతో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చూపించేది యెహోవా నామం. అయితే సేనల ప్రభు అన్నప్పుడు ఆయన శక్తివంతమైన దేవుడుగా సాతానును, శత్రువులను చితకకొట్టే బలవంతుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నమ్మినటువంటి బిడ్డలు మనం కూడా బలవంతులుగా మరి శక్తిమంతులుగా ఉండి మరి సాతానును మన కాళ్ళ కింద, సమాధానకర్తయ్యకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితుక త్రొక్కించును. ఇది దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం ప్రియులారు. చాలాసార్లు మరి వాటిని మనం స్వతంత్రించుకోలేక అది ఏదో కొందరికే జరుగుతుంది, కొందరి జీవితాలలో జరుగుతుంది, కొందరి పరిచర్యలలో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాం. కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ పీపుల్. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం. సాతాను దుర్గాన్ని కూల్చి క్రీస్తు రాజ్యాన్ని నిర్మించగల భక్తులను, మరి సేవకులను, మరి పరిచారకులను దేవుడు లేవనెత్తగలడు. ఇక చివరిగా మరి అద్భుతమైన సంఘటన గురించి చెప్తూ యేసు ప్రభు గారి గురించి చెప్పకపోతే అది అసమగ్రం అవుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మహిమ యొక్క ప్రతిబింబము అని మరి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది ప్రియులారా. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఇన్విజిబుల్ గాడ్స్ విజిబుల్ ఇమేజ్. కనిపించని దేవుని కనిపించే ప్రతిరూపమే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన భూలోక పరిచర్యలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పి మీతో ముగిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వారు, మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాలు చూస్తే యేసు ప్రభువారు తన శిష్యులు మరి తల్లి అయిన మరియమ్మ గారు కానా అనే ఊరిలో ఒక వివాహానికి పిలువబడ్డారు పిల్లలు. ఆ యొక్క వివాహానికి పిలువబడము చాలా అద్భుతమైనటువంటి విషయము. అనగా వారు ప్రభువుని ఆ వివాహానికి ఆహ్వానించారు. అయితే ఆ యొక్క వివాహం ఇందులో మరి యూదుల సాంప్రదాయం ప్రకారం మంచి బిర్యానీ, మంచి భోజనముతో పాటు వారు ద్రాక్షారసాన్ని కూడా వాళ్ళు సమృద్ధిగా వడ్డించాలి. అయితే విషయం ఏమంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయిందట. అప్పుడు ద్రాక్షారసం అయిపోయిందని పరిచారకులు మరియమ్మతో ఎట్లా చేయాలమ్మా అని అడిగినప్పుడు మరి యేసుప్రభుకు మరియమ్మ గారు చెప్తారు. అయితే యేసుప్రభు వారు నా సమయం ఇంకా రాలేదంటాడు. అయినా కానీ మరియమ్మకు యేసుప్రభు చేసే మహిమలు తెలుసు కాబట్టి పరిచారకులు ఆయన చెప్పినట్లు చేయడి అని అంటుంది. అప్పుడు
మరి యేసుప్రభు వారు ఆ యొక్క కొరత తీర్చడానికి ఆ యొక్క పరిచారకులతో అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలతో నీళ్ళతో నింపుడే అని చెప్పాడంట. ఆ రాతి బాణలు ఒక్కొక్కటి మరి 20 గ్యాలన్లు నీరు పడుతుంది, లేదా 20 లేదా 30 గ్యాలన్ల నీరు పడుతుందట. మరి వాటిని నీళ్ళతో నింపిన తర్వాత ఇప్పుడు ముంచి తీసుకొని పోండి అని ఆ యొక్క పరిచారకులు యేసుప్రభు వారు చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఆ నీరు మరి ద్రాక్షారసంగా మారిపోయింది. ప్రియులారా, రంగు రుచి చిక్కదనం లేని నీటికి మరి రంగు రుచి చిక్కదనం ప్రభు ఇచ్చాడు. ఒక అద్భుతాన్ని అక్కడ చేశాడు. ప్రియులారా, అంటే దాదాపు 450 లీటర్ల ద్రాక్షారసము లేదా 690 లీటర్ల ద్రాక్షారసాన్ని సమృద్ధిగా మరి విందులో ప్రజలు మరి తీసుకోవడం జరిగింది. అనగా యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి, ఆయన కొరతలు తీర్చే దేవుడు, మహిమ కార్యములు చేసే దేవుడు. మరి అంతేకాకుండా వివాహము మరి అక్కడ పెండ్లి కుమారుని కూడా ఆ యొక్క సమృద్ధిగా మంచి ద్రాక్షారసం ఉందని ఆ పెండ్లి ప్రధాని చెప్పినప్పుడు ఆ పెండ్లి కుమారుని కూడా ఘనత కలిగింది. ప్రియులారా, చెప్పేదేమంటే మన దేవుడు మహిమాన్వితుడైనటువంటి దేవుడు కాబట్టి హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ, గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆయన యొక్క బైబిల్ గ్రంథము అంతలో కూడా ఆయన చేసిన మహిమ కార్యములు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఆ మహిమాన్వితుడైన దేవుని మరి రంగు రుచి చిక్కదనం లేని మన జీవితాలను తానే రక్షించి మరి ఈ లోకంలో మనకు కూడా మన జీవితాల్లో మరి మంచితనాన్ని, ఘనతను, ఆత్మ సౌందర్యాన్ని తెచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, నిజానికి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదనని వాక్యంలో రాయబడింది. నిజానికి మహిమ అంటే ఒక ఘనత అనేటువంటి విషయాన్ని మనము ముందే చెప్పడం జరిగింది. కాబట్టి గాడ్ విల్ గివ్ అస్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్స్. ఘనతను తెచ్చిపెట్టే దేవుడుగా ఉంటున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అనేటువంటిది అద్భుతమైన వాక్యం. ప్రియులారా, కాబట్టి మనము దేవునిని యేసుక్రీస్తును ప్రభుగా కలిగి ఉన్నామా? ఆయన మహిమను పొంది ఉన్నామా? మంటిఘట్టంలో మహిమైశ్వర్యం అనే మాట మన జీవితంలో నెరవేరిందా? ఆయన మహిమ కార్యాల కోసం మనం జీవిస్తున్నామా? నిజానికి క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుప్రభు రానయ్యున్నాడు కాబట్టి ఆయన మహిమార్థము మనము జీవించుటకు, ఆయనను సేవించుటకు, ఘనపరచుటకు ప్రభు తన కృపను, పరిశుద్ధాత్మను అనేకులకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతి కారణభూతుడైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మహిమాన్వితుడైన దేవ, మహిమ ఘనత ప్రభావం పొందనార్హుడైన దేవ, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు అబ్రహాముకు మీరు మహిమను చూపించారు దేవ, మోషేకు మీ మహిమను కనపరిచారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క సీనాయి కొండపైన దేదీప్యమానమైన మహిమను మరి దహించు అగ్నివలే కనపడే ప్రభువును చూశారు. వారికి రాత్రి అగ్నిస్తంభంలోని పగటి మేఘస్తంభంలో ఉండి నడిపించినటువంటి దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితంలో మహిమతో నింపుమని వేడుకుంటున్నాం. ప్రభా, మంటిఘట్టంలో మహిమైశ్వర్యాన్ని మా ప్రజలందరికీ దయచేయమని దేవా, మీ వాక్య వెలుగులో మహిమాన్వితమైన జీవితం జీవించుటకు దేవా, మీ మహిమ కార్యములు చేసేవారుగా మమ్మలను మా ప్రజలను దీవించమని చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.